800 సంవత్సరాల నుంచి సిద్ధవనంతో పెనవేసుకుపోయిన ఈ పాదఘట్టాన్ని, ఈ అడవిని వదిలి వెళ్ళిపోతారా? మీకోసం వెలిసిన ఘట్టమని మీరు సృష్టించుకున్న ధర్మస్థల్ని వదిలి వెళ్ళిపోవటం తప్పు కదా పెద్దాయన? కొద్ది దినాల క్రితం ఎవరో అన్నట్టు ఘట్టం ఇంకా ఈడ ఉందా అన్న సందేహం. ఇక ధర్మస్థలి అంటావా? స్థలమే ఉంది బాబు. ధర్మం ఏనాడో చచ్చిపోయింది. పాదఘట్టం, ధర్మస్థలి, జీవధార, వీటితో మాకిక రుణం తీరిపోయిందేవో. నీరు లేనిదే నది అవ్వదు, మీ నీడ తాకందే ధర్మస్థలి ఉండదు. అది గతం. ఒకప్పుడు ఘట్టమ్మ ముందు దీపాల్లా వెలిగేవాళ్ళం. ఇప్పుడు ఆ దీపాల చుట్టూ తిరిగి పురుగుల్లా చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ జీవానికి కారణమైన ఈ జీవధార సాక్షిగా చెప్తున్నాను, మీలా ప్రాణం పోసే శక్తి నాకు లేకపోయినా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేయగలను. నన్ను నమ్మి పాదఘట్టానికి తిరిగి వెళ్ళిపోండి. బయలుదేరండి. అన్న చెప్పాడంటే అదే జరుగుద్ది. వెనక్కి పోదామయ్యా. నువ్వు ఈ ప్రాంతానికి కొత్తనుకుంటా. అక్కడొక రాక్షసుడున్నాడు. వాడు చేసే పాపాలకి ఘట్టమ్మ కూడా చూస్తూ ఊరుకుంది అంటే ఆలోచించు బాబు. ఆ రాక్షసులు రానే వస్తున్నారు. పోదాం పదండి. వాళ్ళు వచ్చేది నా కోసం. వాళ్ళతో పోరుకి సిద్ధమయ్యే వచ్చాను. ఏందయ్యా నువ్వు అనేది? ఆడితో యుద్ధమా? నువ్వు ఎవరో యాడ్ నుంచి వచ్చినావో వాడి గురించి తెలియదు అనుకుంటా. మా మాటని మాతో వచ్చాయి. మాతో వచ్చేయండి అయ్యా. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా. మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామయ్యా. మీరు సరే, ఆచార్య అని ఒకడిటి వచ్చాడంట. ఎక్కడా? ఎక్కడ్రా? ఎక్కడా? చెప్పి మాతో పాటు తీసుకెళ్తావయ్యా. వదిలేయ్యా. యుద్ధం గెలవాలంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి. కానీ నేను ఈ యుద్ధం గెలవాలంటే మీరు ఒక్కొక్క అడుగు వెనక్కి వెయ్యాలి. తిరిగి పాదఘట్టం చేరాలి. మమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళలో భయం చూసావా? దాని ముందు నువ్విచ్చే ధైర్యం నిలబడదు. వాళ్ళ అడుగు వెనక్కి వెళ్ళదు. రా.
కామ్రేడ్ కామ్రేడ్ ఆచార్య. బసవతో పెట్టుకుని బతకగలవనుకుంటున్నావా? బసవని బతకనివ్వకూడదనుకుంటున్నాను. నా ధర్మస్థలికొచ్చి నా ముందు నిలబడి ఏంట్రా నీ ధైర్యం? 20 ఏళ్ళు అంతకన్నా పై మాట. రోజు దట్టమైన అడవుల్లో చుట్టూ క్రూర మృగాలు, నా కోసం వేటాడే వందలాది మంది పోలీసులు. ఏ ఒక్కటి నన్ను తాకలేదంటే నా దగ్గర ధైర్యం తప్ప ఇంకేముంటుంది చెప్పు? గుంపులో ఎవరూ చూడకుండా చేతి మీద 2 ఘాట్లు పెట్టి ఏదో చేసేశాననుకుంటున్నావా? నేనొచ్చానని చెప్పాలనుకున్నా, కానీ చెయ్యటం మొదలు పెడితే ఆ కత్తి చేతి మీద కాదు, ఛాతీ మీద 3 అంగుళాలు లోపలికి దిగుద్ది. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? పాదఘట్టం కనుసైగలతో నిత్యం ధర్మంతో నడిచే పూర్వధర్మస్థలి. అసలు పాదకట్టం ఉండాలి కదా. ఎవడో వచ్చి ఏదో అడిగితే పాదఘట్టం మీద చెయ్యి వేయగలననే అనుకుంటున్నావా? ధర్మస్థలి నుంచి పాదఘట్టానికి వెళ్ళాలంటే జీవధార ఒక్కటే దాటితే సరిపోదు, ఈ ఆచార్యుని కూడా దాటాలి. ఆ పాదఘట్టంకి నీకు ఏంట్రా సంబంధం? పాదఘట్టంకి ఏదన్నా అయితే నీకేంటి? దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, నడుమ పాదఘట్టం. దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, నడుమ పాదఘట్టం. అణువణువు ఈ మన్ను, అణు అణువు ఈ మన్ను. అమ్మ దయగల దన్ను, అమ్మ దయగల దన్ను. కాచునట నిన్ను నన్ను కట్టె తుద వరకు. కాచునట నిన్ను నన్ను ఈ కట్టె తుద వరకు.